ఆంధ్రప్రదేశ్లో కరోనా ట్రీట్మెంట్‌కి సంబంధించి ప్రభుత్వం దాదాపు 80% మందికి ఇప్పటికే ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందిస్తామని చెప్తుంది. ఈ నేపథ్యంలోనే ఆరోగ్యశ్రీ కింద సేవలు ఏ విధంగా జరుగుతున్నాయి? అందుకు అనుగుణంగానే గ్రౌండ్ లెవెల్‌లోని ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీని పూర్తి స్థాయిలోని వాళ్ళు సంబంధించిన పేషెంట్లను జాయిన్ చేసుకుంటున్నారా? దాంతోపాటు కొత్తగా బ్లాక్ ఫంగస్ విజృంభణ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద బ్లాక్ ఫంగస్‌ని కూడా తీసుకురావడం జరిగింది. అందుకు సంబంధించిన ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఏ విధంగా జరగబోతుంది? దీనిపై మనతో మాట్లాడటానికి ఏపీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ మల్లికార్జున్ గారు ఉన్నారు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్న కోవిడ్ పరీక్షల టెస్టింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా ల్యాబ్‌లకు సంబంధించిన నోడల్ ఆఫీసర్‌గా ఉన్నారు. ఈ అంశాలపై ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, ముందుగా ఆరోగ్యశ్రీ, ఎందుకంటే దేశవ్యాప్తంగా ఏ ప్రభుత్వం కూడా తీసుకురాని విధంగా తొలిసారి ఏపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద కరోనా ట్రీట్మెంట్ చేస్తుంది. అది ఎంతవరకు జరుగుతుంది? గ్రౌండ్ లెవెల్లోనే మీకు అనుకున్న స్థాయిలో ఫలితాలు వస్తున్నాయా? మనకు అంటే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఫ్రమ్ ద బిగినింగ్ కూడా అంటే ఫస్ట్ వేవ్ అప్పుడు కానీ ఈవెన్ సెకండ్ వేవ్ అప్పుడు కానీ పేషెంట్లందరికీ కూడా ఆరోగ్యశ్రీని ఉచితంగా ఇవ్వాలి అన్నది గవర్నమెంట్ ఆదేశాల మేరకు. మీరు ఇప్పుడు లేటెస్ట్ ఫిగర్స్ తీసుకుంటే మన టోటల్ ఒక 610 నెట్వర్క్ హాస్పిటల్స్లో కోవిడ్ చికిత్స అందించడం జరుగుతూ ఉంది. అందులో ఒక 110 హాస్పిటల్స్ గవర్నమెంట్ ఉన్నాయి, ఒక 500 హాస్పిటల్స్ ప్రైవేట్ ఉన్నాయి. ఈ 610 హాస్పిటల్స్లో మీకు ఆల్మోస్ట్ 46,000 బెడ్స్ అవైలబుల్ ఉన్నాయి. యాజ్ అండ్ టుడే ఆక్యుపెన్సీ చూస్తే 37,000 ఆక్యుపెన్సీ ఉంది. అందులో మనకి 27,000 మంది పేషెంట్స్ ఆరోగ్యశ్రీ కింద అలాగే ఈహెచ్ఎస్ కింద ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో మీకు పర్సంటేజ్ తీసుకుంటే ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద పీపుల్ ఆరోగ్యశ్రీ స్కీమ్లో అలాగే ఈహెచ్ఎస్ కింద ఉచితంగా చికిత్స తీసుకుంటున్నారు. దెన్ మనకి అలాగే అంటే బయట మనకి కోవిడ్ కేర్ సెంటర్లు అలాగే కొన్ని చోట్ల కమ్యూనిటీ కేర్ సెంటర్లు కూడా ఓపెన్ చేసేసి మైల్డ్ పేషెంట్స్ని జిల్లా కలెక్టర్స్ అక్కడ కూడా ఉంచేసి చికిత్స అందించడం జరుగుతూ ఉంది. దెన్ మీరు మ్యూకర్మైకోసిస్ సంబంధించి వస్తే అగైన్ మనకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక GOMS నెంబర్ 54 కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో బేసిక్ ఒక ప్యాకేజ్ ఒకటి క్రియేట్ చేసి అలాగే సెకండరీ ట్రీట్మెంట్ ఏదైనా ఉంటే అంటే ఏమైనా ఆర్బిటాల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా లేదంటే నోస్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా లేదంటే ఏదైనా క్రినియల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా అంటే బ్రెయిన్ కానీ లేదంటే అట్లా సిస్టమ్ ఏదైనా ఇన్వాల్వ్ అయినా దానికి కూడా సపరేట్ రేట్స్ ఇస్తూ ఒక జీవో ఇవ్వడం జరిగింది. దాంతోపాటు దాంట్లో మేజర్ ఎలిమెంట్ అయిన ఆంఫోట్రిసిన్ డ్రగ్ కానీ. సార్, ఫస్ట్ ఆరోగ్యశ్రీ సంబంధించి కూడా మాట్లాడుకుంటే ఆరోగ్యశ్రీ కింద కోవిడ్ సంబంధించిన ట్రీట్మెంట్ తొలుతగా మాట్లాడుకుంటే ప్రభుత్వం మాత్రం అన్ని హాస్పిటల్ అంటే ప్రైవేట్ హాస్పిటల్ కొన్నింటిని కూడా గుర్తించడం జరిగింది అన్ని జిల్లాల్లోని. అవి ఆరోగ్యశ్రీ కింద పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ జరగని పరిస్థితి కనపడుతుంది. మనం విజిలెన్స్ దాడిలో కూడా చాలా ఆసుపత్రులు పేషెంట్లు ఆరోగ్యశ్రీ కింద కాకుండా అధిక ఫీజులు కూడా ఇంకా వసూలు చేస్తున్నాయి. ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది? ప్రభుత్వం దాడులు చేస్తుంది, విజిలెన్స్ తనిఖీలు చేస్తున్నా సరే ఇంకా ప్రైవేట్ ఆసుపత్రులు తమ పందాన్ని ఎందుకు మార్చుకోవట్లేదు? అంటే ఇన్ ద బిగినింగ్ కొద్ది వరకు అంటే కొన్ని హాస్పిటల్లో కొద్ది ఇబ్బందికరంగా ఉండింది. బట్ ఎప్పుడైతే మనకు గవర్నమెంట్ ఫర్మ్గా జీవో ఇచ్చేసి 50% అనేది మినిమం కంపల్సరీ ఇవ్వాల్సిందే బెడ్లు అని ఇచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చింది బేసిక్గా. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇందులో మనకి 2 కేటగిరీ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఒకటి ముందు నుంచి ఎంపీఆర్లు అయిన హాస్పిటల్లో, రెండోది కొన్ని ప్రైవేట్ హాస్పిటల్కి ఎక్కడైతే జిల్లా కలెక్టర్లు నోటిఫై చేశారో వాటిని టెంపరీగా ఎంపానల్ చేశాం. ఎందుకంటే టెంపరీగా ఎంపానల్ చేయకపోతే మళ్ళీ ఆరోగ్యశ్రీ పేషెంట్లకి ట్రీట్మెంట్ చేయలేము అన్న ఉద్దేశంతో. సో 300 హాస్పిటల్ ఆల్మోస్ట్ ఎంపానల్ కేటగిరీలో ఉన్నాయి, 200 హాస్పిటళ్ళు టెంపరీ ఎంపానల్ కేటగిరీలో ఉన్నాయి. ఎంపానల్ కేటగిరీలో ఉన్న హాస్పిటల్లోకి పెద్ద ఎక్కువ సమస్యలు రాలేదు. ఎక్కడైతే టెంపరీగా ఎంపానల్ చేశాము అంటే రీసెంట్గా అంతకుముందు వరకు వాళ్ళు ప్రైవేట్లో ఉండేవాళ్ళు సడన్గా సిస్టంలోకి వచ్చారు. సో అక్కడ మొదట్లో కొన్ని చిన్న తాత్కాలిక ఇబ్బందులు ఫేస్ చేశాము. తర్వాత మల్టిపుల్ మీటింగ్స్ పెట్టడము, కలెక్టర్స్ ఆధ్వర్యంలో రైడ్స్ చేయడము, అలాగే విజిలెన్స్ రైడ్స్ చేయడము, తర్వాత ఓవరాల్గా మనకు సీఎం గారు ఇచ్చిన అప్పీల్ కానీ అన్నీ పనిచేసి ఆల్మోస్ట్ ఇప్పుడు 70% ఆఫ్ ద పేషెంట్స్ ఆరోగ్యశ్రీ కిందకి వచ్చేసారు. సో ఇప్పుడు మీరు అంటున్న సిచ్యువేషన్ ఇప్పుడైతే లేదు. బెడ్స్ అవైలబిలిటీ ఉంది. ఒకవేళ బెడ్ ఎక్కడ ప్రాబ్లం ఉన్నాయి ఇమీడియట్గా 104 కాల్ చేస్తే ఇమీడియట్గా బెడ్ 3 అవర్స్లో బెడ్ కూడా ఇవ్వగలుగుతున్నారు. అండ్ హాస్పిటల్లో ఇబ్బందులు క్రియేట్ చేసే తత్వం కూడా తగ్గింది ఇప్పుడు. అంటే ఒక కోవిడ్ ట్రీట్మెంట్కి సంబంధించి ఆరోగ్యశ్రీ కింద
ప్రభుత్వం ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తుంది? అంటే ఇప్పుడు దీంట్లో మీకు ఏంటంటే బేసిక్గా ట్రీట్మెంట్ అనేది 4 కేటగిరీలుగా డివైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అంటే కొందరు మైల్డ్ పేషెంట్స్కి జనరల్ బెడ్ ఇచ్చి వితౌట్ ఆక్సిజన్, కొందరు ఏదైనా మైల్డ్ టు మోడరేట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయే వాళ్ళకి జనరల్ బెడ్ విత్ ఆక్సిజన్ ఇస్తున్నాము. అలాగే కొందరికి సీరియస్గా ఉన్న వాళ్ళకి ఐసీయూ వితౌట్ వెంటిలేటర్, అంటే మేబీ నాన్ ఇన్వేజివ్ వెంటిలేటర్ ద్వారా ట్రీట్మెంట్ అందించడం, అదొక కేటగిరీ ఉంది. అలాగే మనకు 4th కేటగిరీలో ఐసీయూ విత్ వెంటిలేటర్, సీరియస్గా ఉన్న పేషెంట్లు. మీరు ప్యాకేజ్ అమౌంట్లు కూడా చూస్తే మనకు బేసిక్ అంటే ఒక 4,000 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి కనీసం 16,000 వరకు పర్ డే వెళ్ళిపోయింది. అండ్ మీకు నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ ట్రీట్మెంట్ చూస్తే కూడా మైల్డ్ కేసెస్కి జనరల్గా మనకు 7 డేస్ మినిమం ఇచ్చాము. అవసరమైన కేసుల్లో ఇంకో 7 డేస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే కూడా మోడరేట్ సివియర్ కేసుల్లో 10 డేస్ ఇచ్చాము. అలాగే ఐసీయూ విత్ వెంటిలేటర్ 14 డేస్ ఇచ్చాము. బట్ అవసరమైన కేసుల్లో ఇంకొక 14 డేస్ ఇవ్వడానికి కూడా మనకు వాళ్ళు పెడితే ఇమీడియట్గా ఇస్తున్నాం. సో ఆ విధంగా మనకు రమారమి చూస్తే అంటే మనకి ఒక నార్మల్ కేసులో ఒక 30,000 రూపాయల నుంచి స్టార్ట్ చేసుకుంటే, అంటే 7 రోజులు ఒకవేళ పేషెంట్ హాస్పిటల్లో ఉంటాయి, మనం అప్ టు 2 lakhs, కొన్ని కేసుల్లో ఈవెన్ 3-4 lakhs వరకు కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా మనం పర్మిషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సివియారిటీని బట్టి, అవసరం బట్టి. ఇక్కడ ఎక్కడైనా ఇంకా ఏదైనా టోసిలిజిమాబ్ లాంటి మందులు కూడా లేకపోతే ఆ మందులు కూడా మనం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పెట్టి ఒక 3-member కమిటీ, హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, ఇతనికి రిక్వైర్మెంట్ ఉందని ఇవ్వగలిగితే కలెక్టర్ ఇమీడియట్గా వాళ్ళకి ఆ కమిటీ రిపోర్ట్ తీసుకొని యాక్సెప్ట్ చేసేసి అది కూడా మనకు ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా టోసిలిజిమాబ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు చెప్పింది ప్రభుత్వం చెప్తుంది, కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం చూసినట్టయితే కొన్ని హాస్పిటల్స్ బకాయిలు కొన్ని గవర్నమెంట్ నుంచి రావాలి, దాంతోపాటు కొన్ని పెండింగ్ బిల్స్ ఉన్నాయంటూ కూడా కొన్ని కారణాలు చెప్పి ఆరోగ్యశ్రీ కింద జాయిన్ చేసినా సరే చివరిగా డిశ్చార్జ్ అయిన పేషెంట్కి ఆ ఇంజక్షను అంటూ కూడా కొంత బిల్లింగ్ సంబంధించిన కూడా చేతులు పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎందుకు నెలకొంటున్నాయి? అంటే అయితే బకాయిలు అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రికి తీర్చిందా? అంటే మనకు బేసిక్గా ఏప్రిల్ 1 నాటికి ఏ అయితే హాస్పిటళ్ళకి బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా తీర్చడం జరిగిపోయింది. అండ్ ఒక అనదర్ 3-4 డేస్లో కూడా ఆల్మోస్ట్ మోర్ దాన్ 200 crores కూడా రిలీజ్ కాబోతాం. ఆరోగ్యశ్రీలో సీఎం గారు చెప్పినట్టు బకాయిల సమస్య ఎప్పుడు లేదండి. ఎప్పుడో వెరీ బిగినింగ్లో ఉండేదేమో కానీ ఇప్పుడు అసలు ఆ సమస్య లేదు. ఎప్పటికప్పుడు ఎవ్రీ మంత్ రిలీజ్ చేస్తూనే ఉన్నాం. మేబీ ఇప్పుడు మేము అందరూ ఒక 200 crores రిలీజ్ చేస్తే ఆల్మోస్ట్ మీకు ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా ఏమైతే బకాయిలు ఉన్నాయో అన్నీ వెళ్ళిపోతాయి. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 2-3 days. దెన్ రెండోది మీరు అన్నట్టు ఎవరన్నా ఆరోగ్యశ్రీలో పేషెంట్ని చేర్చుకొని ఏదైనా రెమెడీస్ వరకు టోసిలిజిమాబ్కో దానికి ఏదైనా ఒకవేళ బయట ఏదైనా తీసుకుంటే అటువంటి కంప్లైంట్లు కొన్ని మనకు ఆల్రెడీ కొన్ని రావడం జరిగింది. 1902 కానీ 104 కాల్ చేయడం ద్వారా కానీ, లేదంటే హాస్పిటల్లో పనిచేసిన మా ఆరోగ్య మిత్ర ద్వారా కానీ అతను ఫ్లాగ్ రైజ్ చేస్తారు. ఆ కంప్లైంట్ రావడం జరిగింది. అది వచ్చిన హాస్పిటల్ సుమారుగా ఒక 100 నుంచి 120 ఇన్స్టెన్సెస్లో ఏదైతే మా కంప్లైంట్ వచ్చాయో వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళకి భారీ ఎత్తున పెనాల్టీ వేయడం మొదలుపెట్టాం ఆల్రెడీ. మెయిన్ వైలు ఇది ఇమీడియట్గా యాక్షన్ ఏంటంటే అటువంటి కేసులో ఏదైనా రికార్డ్ అయితే మనకి డేటా ఆ రీఫండ్ చేయడం ఫస్ట్ యాక్షన్. ఆ పేషెంట్కి ఇమీడియట్గా అయితే ఒకవేళ ఏదైనా వాళ్ళకి తెలియక కలెక్ట్ చేసి ఉంటారో, అంటే పేషెంట్లకు తెలియక ఆ ఇమీడియట్గా మనీ రీఫండ్ కూడా చేయడం మొదలుపెట్టాం. సో కంప్లైంట్ వచ్చిన కేసులు, పబ్లిక్ ఏదైనా మా దృష్టికి వచ్చిన కేసులు, మా ఆరోగ్యం అయితే నోటిఫై చేసిన కేసులు కంపల్సరీగా మేము యాక్షన్ తీసుకుంటాం. హాస్పిటల్ కాలేజ్ అపీల్ చేశాము, వార్నింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈసారి మళ్ళీ రిపీట్ అవుతే మాత్రం భారీ ఎత్తున పెనాల్టీతో పాటు ఒకటి ఆరోగ్యశ్రీ గుర్తింపు రద్దు చేయడము, రెండవది మాట వినకుండా ఇంకా రిపీటెడ్గా ఎవరన్నా ఇటువంటి పనులు చేస్తూ ఉంటే డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ రద్దుకే రికమెండ్ చేస్తాం. ఆల్రెడీ ఒక 2 హాస్పిటల్ కూడా మనము తాత్కాలికంగా ఒక వారం పాటు, ఇంకో హాస్పిటల్కి 10 రోజుల పాటు కూడా రికమెండ్ చేసి అది ఇంప్లిమెంట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కేసుల తీవ్రత కూడా ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలోని ఆరోగ్యశ్రీ హాస్పిటల్ సంఖ్యను కూడా పెంచే అవకాశం ఉందా? అంటే మనకు ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి మేజర్ డిఫరెన్స్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ హాస్పిటల్ ప్రిపరేషన్ చూసుకుంటే లాస్ట్ టైం మనకు తీవ్రతను బట్టి కేవలం ఒక 250 హాస్పిటల్స్ మాత్రమే అలౌ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది, బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్. ఈసారి మీకు 610 హాస్పిటల్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అప్పటికిప్పటికీ మోర్ దాన్ 2 times ఇంక్రీజ్ ఉంది. సో ఇంకా ఫర్దర్ రిక్వైర్మెంట్ ఉంటుందని అనుకోవట్లేదు.
ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి 46,000 బెడ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఆక్యుపెన్సీ చూస్తే 35,000 చిలుకు ఉంది. అంటే ఇంకా మనకి గ్యాప్ ఉంది ఆక్యుపెన్సీలోనే. సో ఇంకా ఒకవేళ ఏదైనా తీవ్రత పెరిగినా కానీ దానికి అనుగుణంగా మేము రెడీ అయి ఉన్నాము. అవసరమైతే ఇంకా హాస్పిటల్ సంఖ్య కూడా పెంచడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కోవిడ్ సంబంధించిన టెస్టింగ్ నోడల్ ఆఫీసర్ కూడా ఉన్నారు. కోవిడ్ టెస్టింగ్కి సంబంధించి ఎటువంటి ప్రక్రియ గ్రౌండ్లో జరుగుతుంది? ఆర్టీపీసీఆర్ మెయిన్ అనేది కూడా గతంలో జాప్యం అయింది. అది ఏమైనా పుంజుకొని తొందరగా టెస్టింగ్కి సంబంధించిన రిజల్ట్స్ కూడా ఇస్తున్నారు. అంటే మనకి ఆ టెస్టింగ్ విషయంలో చూస్తే మనము సుమారుగా 1,00,000 టెస్టులు చేస్తున్నాం పర్ డేకి. ఇందులో మనకి 65,000 నుంచి 70,000 వరకు ఆర్టీపీసీఆర్ టెస్టులే చేయడం జరుగుతూ ఉంది. 75% టెస్టులు. ఒక 5,000 వరకు ట్రూనాట్ టెస్టులు, 20 నుంచి 25,000 టెస్టులు మనము ర్యాపిడ్ టెస్టులు చేయడం జరుగుతూ ఉంది. మనం గమనించాల్సిందంటే లాస్ట్ వేవ్లో మనకి 50% ర్యాపిడ్ టెస్టులు చేసాం, 50% ఆర్టీపీసీఆర్ ప్లస్ ట్రూనాట్ చేసాం. ఇప్పుడు 75% ఆర్టీపీసీఆర్ పెంచాం. అంటే గవర్నమెంట్ కంట్రోల్డ్ 14 ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో సుమారుగా 85 మిషన్లు పెట్టడం జరిగింది. ఆర్టీపీసీఆర్ మిషన్లు. కొత్తగా మ్యాన్ పవర్ ఇచ్చాం 3 షిఫ్ట్లో పనిచేయడానికి. కన్జ్యూమర్స్కి డబ్బులు ఇస్తున్నాము. టోటల్ టైం శాలరీస్ రిలీజ్ చేసాము. సో ఇన్ని చేసినప్పటికీ ఒక్కసారిగా లోడ్ పెరగడం వల్ల కొన్ని చోట్ల మీరినట్టు మొదట్లో కొన్ని రోజుల పాటు 2 రోజులు 2.5 రోజులు ఈవెన్ 3 రోజులు పట్టిన సందర్భాలు ఉన్నాయి కొన్ని కేసుల్లో. అది ల్యాబుల్లో సమస్య కాదు. అది అంటే ఒక 100, 150, 200 కిలోమీటర్ దూరం నుంచి శాంపిల్ కలెక్ట్ అయినప్పుడు కలెక్ట్ అయిన ఆ శాంపిల్ ల్యాబ్కి రీచ్ చేయడానికి కొన్ని చోట్ల టైం పట్టింది. 1 రోజు పట్టింది, 2 రోజులు పట్టింది కూడా. సో దానివల్ల ఆ టైం పీరియడ్ యాడ్ అయింది. బట్ అదర్వైజ్ వచ్చిన శాంపిల్ మేము 24 నుంచి 36 అవర్స్లో టెస్ట్ చేయాలన్నది పెట్టుకున్నాం. అండ్ లాస్ట్ 10 డేస్లో మీకు చూస్తే డెఫినెట్గా సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయింది. అండ్ ఇంకా ఒకవేళ టెస్టులు పెరిగినా కానీ ఆ పెరిగిన టెస్టులని చేయడానికి మేము సిద్ధమై ఉన్నాము. కొత్తగా గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఇంకొక 19 గవర్నమెంట్ కంట్రోల్డ్ ఆర్టీపీసీఆర్ ల్యాబ్లు పెట్టబోతున్నాం. అంటే హెడ్ క్వార్టర్ని వదిలేసేసి సెకండరీ సిటీస్ మనకి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు తీసుకుంటే ఒక నంద్యాల, కృష్ణా తీసుకుంటే ఒక మచిలీపట్నము, ఇట్లా సిటీస్లో కూడా ఒక లిమిటెడ్ కెపాసిటీస్ రోజు కనీసం ఒక 750 నుంచి 800 టెస్టులు చేయగల కెపాసిటీతో ఆర్టీపీసీఆర్ ల్యాబ్లు కూడా స్టార్ట్ చేయబోతున్నాం. 19 కొత్త ల్యాబ్స్. ఇప్పుడు మనకి గవర్నమెంట్లో అయితే మనకి 14 విఆర్డీఎల్ ల్యాబ్స్ ఉన్నాయి. అవన్నీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడైతే మెడికల్ కాలేజీలు ఉంటాయో, మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ ఉంటుందో అక్కడ పెట్టాం. ఇప్పుడు పెట్టబోయే 19 ల్యాబ్లు వచ్చేసేసి ఈ సెకండరీ ప్లేసెస్లో పెడుతున్నాం. అక్కడ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ ఉండదు, కానీ మనుషులు హైర్ చేసి పెడతాం. అక్కడ ఆర్టీపీసీఆర్ మెషినరీ అంతా ఏర్పాటుకి సిద్ధమైపోతుంది. ఇది కనీసం ఒక 1.5 మంత్ పీరియడ్లో ఈ 19 ల్యాబ్స్ కూడా రాబోతుంది. ఒకవేళ మనకి ఏదైనా అనుకోకుండా ఒక థర్డ్ వేవ్ లాంటిది ఏదైనా ఒకవేళ వస్తే కూడా దాంట్లో సంసిద్ధత కూడా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశం. అలాగే ఒకవేళ సెకండ్ వేవ్ ఒకవేళ ఎక్స్టెండ్ అయినా కానీ అప్పటికల్లా ఈ 1.5 మంత్లో కూడా ఇది కూడా హ్యాండిల్ చేయగలుగుతాము అన్న ఉద్దేశంతో అక్కడ కూడా కెపాసిటీ పెంచుతున్నాం. సో మీకు ఆ ఒక్క కెపాసిటీ 19 ల్యాబ్స్ కొత్త ఏదైతే సెకండరీ ల్యాబ్స్ వస్తున్నాయో సో వాటికి మీరు తీసుకుంటే సుమారుగా ఒక 15,000 కెపాసిటీ అక్కడే క్రియేట్ చేయబోతున్నాం అదనంగా ఆర్టీపీసీఆర్ టెస్టింగ్. సో ఆ విధంగా మీరు గమనించాల్సింది ఏంటంటే లేట్గా టెస్టింగ్ అనేది చాలా మటుకు తగ్గింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ కేసెస్లో 2 డేస్లో రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాం. ఓన్లీ సమ్ అక్కడక్కడ మైనర్ కేసెస్లో కొద్దిగా దాటుతూ ఉంది. అది కూడా మేము అనదర్ 1 వీక్లో అది కూడా ఈ రిజాల్వ్ అయిపోతుంది. ఇంకా జనాలకి ఒక కన్ఫ్యూజన్ ఒకటి ఉంది. అంటే ర్యాపిడ్ టెస్ట్ కావచ్చు, ఆర్టీపీసీఆర్, ట్రూనాట్ టెస్ట్. అంటే దేంట్లోని మనకి కన్ఫర్మ్ కేసెస్లోని పాజిటివ్ అనే రిజల్ట్ వస్తుంది అనుకుంటున్నారు ఈ 3 చూసేసినది? అంటే మనకు ఈ 3 రకాల టెస్టులు కూడా మనకు అన్నీ కూడా ఐసీఎంఆర్ అప్రూవ్డ్. సో మనం ఏది ఇండిపెండెంట్గా చేయము. సో ఐసీఎంఆర్ ఉద్దేశంలో ఆర్టీపీసీఆర్ ఇది గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్. సో గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అంటే వాళ్ళ ఉద్దేశంలో ఒక ఇంతకుముందు ఇచ్చిన డాక్టర్ ప్రకారం ఒక 78 to 80% ఆఫ్ సెన్సిటివిటీ, అంటే హైయెస్ట్ సెన్సిటివిటీ వాళ్ళ ఉద్దేశంలో. దెన్ ఫాలోడ్ బై ట్రూనాట్. ట్రూనాట్లో కూడా వాళ్ళు సుమారుగా వాళ్ళు ఇచ్చింది ఇంతకుముందు వస్తే 60% వరకు కన్ఫర్మేషన్ ఉంది అని ఇచ్చారు. దెన్ ఫాలోడ్ బై దట్ ర్యాపిడ్ టెస్ట్. ర్యాపిడ్ కిట్లో ఇంతకుముందు ఇనిషియల్గా వాళ్ళు ఇచ్చింది మనకు 55 నుంచి 58% మధ్య కన్ఫర్మేషన్ ఉంది అని ఇచ్చారు. అయితే మనకి ర్యాపిడ్ కిట్లో మనం తీసుకున్న జాగ్రత్తలు ఏంటంటే ఐసీఎంఆర్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మేజర్గా సిమ్టమాటిక్ కేసెస్ లేదంటే ఐఎల్ఐ కేసెస్ అంటే ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్ కేసెస్ లేదంటే సిమ్టమాటిక్ ప్రైమరీ కాంటాక్ట్స్ ఆఫ్ ది పాజిటివ్ పేషెంట్స్
వాళ్ళకి మేజర్ ట్రీట్ చేయమని టెస్టింగ్ చేయమని వచ్చింది. ఈ కేసులో ఏమవుతుందంటే వైరల్ లోడ్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, వైరస్ లోడ్. సో వైరస్ లోడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ర్యాపిడ్ టెస్ట్ అయినప్పటికీ కూడా టెస్ట్ చేస్తే మనకి పాజిటివిటీ శాతం, బయటపడే శాతం ఎక్కువ ఉంటుంది. సో ఆ విధంగా కూడా మనకి ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ర్యాపిడ్ టెస్ట్ చేసినప్పుడు నెగిటివ్ వచ్చింది కానీ సిమ్టమ్స్ ఉన్నాయి, అంటే దగ్గు కావచ్చు, ఏదైనా సోచోట్ కావచ్చు, రన్నింగ్ నోస్ కావచ్చు, హెడ్ ఏక్, ఫీవర్ ఇలాంటివి కావచ్చు. అటువంటి కేసులో ఏం చేస్తున్నామంటే నెగిటివ్ వచ్చినప్పటికీ కూడా వాటికి మళ్ళీ సిమ్టమ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకొక శాంపిల్ తీసి, ఇంకొక స్వాబ్ తీసి వాటిని మళ్ళీ ఆర్టీపీసీఆర్ లెవెల్లో కూడా టెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ల్యాబుల్లోని తీసుకున్న ఫీజులు వ్యవహారానికి సంబంధించి కూడా మానిటరింగ్ ఏ విధంగా చేస్తున్నారు? ఎందుకంటే కొన్ని ల్యాబ్స్ కూడా అత్యధికంగా వసూలు చేస్తున్నాయి, ఇష్టారాజ్యంగా కూడా వాళ్ళు వసూలు చేస్తున్నారు. ఆ మానిటరింగ్ ఎలా ఉంది? సో మనకి బయట మనకి సుమారుగా ఒక 42 ప్రైవేట్ ఆర్టీపీసీఆర్ ల్యాబ్లు ఉన్నాయి. అందులో 18 వచ్చి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఉన్నాయి. ఇంకొక రిమైనింగ్ ఒక 24 వచ్చేసేసి ఇండివిజువల్గా ప్రైవేట్ ల్యాబ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎన్ఏబిఎల్, ఐసీఎంఆర్ అప్రూవ్డ్ ల్యాబ్స్. మనము డిసెంబర్లోనే మనం ఒక జీవో ఇచ్చేసేసి ఆర్టీపీసీఆర్ టెస్ట్ 499 రూపీస్ మించి చేయకూడదు అని జీవో కూడా ఇవ్వడం జరిగింది. సో దేర్ ఆఫ్టర్ ఎక్కడైతే మన కంప్లైంట్లు వచ్చాయో కొన్ని ల్యాబుల మీద కూడా మనము డేటా తీసుకుని ఫైన్ కూడా వేసిన సందర్భాలు ఉన్నాయి. దెన్ రెండవది మీరు గమనిస్తే ఏప్రిల్ మిడిల్ నుంచి కూడా ప్రతి ల్యాబులో కూడా పెద్ద బోర్డు, డిస్ప్లే బోర్డులు పెట్టించేసి ఒకవేళ ఈ ఛార్జ్కు మించి కంప్లైంట్ చేస్తే 1902కి కంప్లైంట్ చేయని పెద్దగా రాసి కూడా అన్ని బోర్డు కూడా పెట్టించడం జరిగింది. అండ్ మనకు అప్పటి నుంచి మనకు 1902 చూస్తే ఆల్మోస్ట్ ఒక 20 కేసెస్ కూడా కంప్లైంట్స్ వచ్చాయి. ఆ 20 కేసెస్లో కూడా ఇమీడియట్గా రీఫండ్ చేయించాం. ఒక వార్నింగ్ లెటర్ ఇచ్చాం, ఇంకొకసారి రిపీట్ అయితే మీ ల్యాబ్ లైసెన్స్ రద్దు చేస్తామని. సో ఆ విధంగా భయం పెట్టడం జరిగింది. అలాగే ర్యాపిడ్ టెస్టులకు మీరు గమనిస్తే దానికి కూడా ఒక జీవో ఇచ్చి 230 రూపాయల పైచూలకి ఎక్కడ కలెక్ట్ చేసడానికి లేదు అని చెప్పి ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా ర్యాపిడ్ టెస్ట్కి సంబంధించిన 1902 కానీ 104 కానీ కొంత కంప్లైంట్ చేశారు. వాళ్ళ దగ్గర కూడా రీఫండ్ చేయడము, కొద్ది పెనాల్టీ వేయడం కూడా జరిగింది. బట్ ఇంకా ఏదన్నా ప్రజలు ఎక్కడైనా ఆ కంప్లైంట్ మా దృష్టికి తీసుకొస్తే కూడా కంప్లీట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఆ ప్రిస్క్రైబ్డ్ రేట్ వచ్చేసి ప్రతి ల్యాబ్లో కూడా బయట పెద్ద డిస్ప్లే బోర్డు ద్వారా కూడా పెట్టడం జరిగింది. నెక్స్ట్ బ్లాక్ ఫంగస్ సంబంధించి కూడా ప్రభుత్వం ఇప్పటికే ఆరోగ్యశ్రీ కింద తీసుకొచ్చినది కూడా నేరుగా ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది. అయితే ఎన్ని హాస్పిటల్స్ బ్లాక్ ఫంగస్ సంబంధించి ఆరోగ్యశ్రీ కింద ఉన్నాయి? దా ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో, ఆ మెడిసిన్ కూడా అవైలబుల్ ఉందా? బ్లాక్ ఫంగస్ సంబంధించింది అంటే మ్యూకర్మైకోసిస్ సంబంధించి ప్రభుత్వం వెంటనే స్పందించేసి జిఓఎంఎస్ నంబర్ 54 ఇవ్వడం, అలాగే దాంట్లో ఒక ప్రైమరీ ప్యాకేజు, సెకండరీ ప్యాకేజెస్ రెండు కూడా క్రియేట్ చేసి ఇవ్వడం జరిగింది. దెన్ దాంట్లో మనకి మేజర్ ట్రీట్మెంట్ పార్ట్ వచ్చేసి ఈ యాంఫోట్రసిన్ బి కానీ లేదంటే ఈ పోసకొనజోల్ అనే టాబ్లెట్ కమ్ ఇంజెక్షన్స్. సో దీనికి సంబంధించి మనం హాస్పిటల్కు కానీ బయట ఏం చెప్పడం జరిగిందంటే మీరు ఎన్ని టాబ్లెట్స్ కానీ ఎన్ని ఇంజెక్షన్లు వాడినప్పటికీ మీరు ఎంఆర్పి రేటు ఎంత ఉందో అంత రేటు మేము ఇవ్వడం జరుగుతుంది మీకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద అని ప్రకటించాము. అయితే ఇందులో మనకి యాంఫోట్రసిన్ బి, పోసకొనజోల్ సంబంధించి అవైలబిలిటీ ఆఫ్ ద డ్రగ్స్ అండ్ ఇంజెక్షన్స్ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఆల్ ఓవర్ ఇండియా కూడా షార్టేజ్ ఉంది. అయితే మనకి కమింగ్ మండే ఈవినింగ్ నుంచి కొద్ది వరకు ఆ లోటు తీరబోతూ ఉంది. సో గవర్నమెంట్ హాస్పిటల్లో కొన్ని ఐడెంటిఫై చేసాం మ్యూకర్మైకోసిస్ ఎక్కడ ట్రీట్మెంట్ జరుగుతుందని. అలాగే ప్రైవేట్ హాస్పిటల్లో కొన్ని ఎక్కడైతే ఈఎన్టీ, ఆప్థల్మాలజీ, దెన్ జనరల్ మెడిసిన్, అలాగే న్యూరో సర్జరీ, ఈ 4 స్పెషాలిటీస్ ఎక్కడెక్కడైతే ట్రీట్మెంట్ ఆల్రెడీ అవైలబుల్ ఉందో అక్కడ కూడా ఈ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అని ఇప్పుడు కూడా మనం సర్కులర్ ఇవ్వడం జరిగింది. సో అందరూ కూడా ఇప్పుడు ఆ యాంఫోట్రసిన్ బి దానికోసం కొద్దిగా వెయిట్ చేస్తున్నారు. బట్ మీన్ వైల్ ఎక్కడైతే దాంట్లో ప్రైమరీ ట్రీట్మెంట్ అంటే సపోజ్ ఏదైనా ఆర్బిటల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, నోస్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, లేదా క్రేనియల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, అక్కడ చేయాల్సిన ట్రీట్మెంట్ ఎక్కడ ఆగట్లేదు, చేస్తూనే ఇతర డ్రగ్స్, ఇతర బ్యాక్టీరియల్ యాంటీబయాటిక్ డ్రగ్స్ కానీ అవన్నీ కూడా వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ విధంగా కూడా గవర్నమెంట్ సన్నద్ధగా ఉంది.
అంటే ఈ ఈ ట్రీట్మెంట్ అంటే బ్లాక్ ఫంగస్కి చూసినట్టయితే చెవు ముక్కి నోటుకు సంబంధించి కూడా ఇబ్బందులు తెలుస్తున్నాయి. అంటే వీటిని ఓపీగానే అంటే ఓపీగానే చూస్తారా, లేకపోతే దాన్ని జాయిన్ చేసుకుని రెగ్యులర్ ట్రీట్మెంట్ సివియారిటీ బట్టి ఇస్తారా? ఇది ఓపీ కాదండి, ఇది కంపల్సరీగా అడ్మిషన్ ట్రీట్మెంటే. ఆల్మోస్ట్ మనం ఇచ్చిన ప్యాకేజ్లో కూడా 14 days మినిమం అడ్మిషన్ ఇచ్చాం. సో దాన్ని బట్టి మనకి ప్యాకేజ్ అమౌంట్ అరైవ్ అయ్యాము. అండ్ అక్కడ పేషెంట్ సిచ్యువేషన్ బట్టి నోస్ ఇన్వాల్వ్ అయిందా, ఐ ఇన్వాల్వ్ అయిందా, లేదంటే బ్రెయిన్ ఇన్వాల్వ్ అయిందా చూసుకొని ఇమీడియట్గా ఆ స్పెషాలిటీ కింద ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు, ఎక్కడ ఆగట్లేదు. ఒకవేళ నోస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఇమీడియట్గా డెబ్రైన్మెంట్ అంటారు, ఫెస్ అనే ఆపరేషన్ ఉంటుంది. ఆ ఫెస్ ఆపరేషన్లో డెబ్రైన్మెంట్ ఏదైనా అవసరమైతే చేయడం జరుగుతూ ఉంది. దెన్ ఒకవేళ అన్కంట్రోలబుల్ ఐ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఈ మనకి ఆల్రెడీ ఈవిజరేషన్ కానీ, లేదంటే దానికి సంబంధించింది ఏమన్నా ఎక్సెంట్రేషన్ కానీ ఆఫ్ ఆర్బిట్, ఇలాంటి కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ. సో ఓన్లీ ప్రాబ్లం వచ్చి ఆ ఇంజెక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు చాలా చోట్ల. సో అది కూడా మనకి అనదర్ ఒక 24 to 36 అవర్లో అది కూడా ఐ థింక్ వీ మే గెట్ ది రిక్వైర్డ్ డ్రగ్స్ ఆల్సో. అంటే గవర్నమెంట్ ప్రకటించిన ప్రకారం ప్రస్తుతం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 17th వరకే గవర్నమెంట్ హాస్పిటల్స్ గుర్తింపుగా చేశారు బ్లాక్ ఫంగస్కి. అయితే ఇది సంఖ్యను పెంచే అవకాశం ఉంది, ఎందుకంటే కేసులు కూడా ఎక్కువగా పెరుగుతున్నాయి. ఇది ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మారుస్తే అవకాశం ఉందంట. అంటే గవర్నమెంట్ మనకు ఐడెంటిఫై చేసిన 17 హాస్పిటల్స్లో ఎక్కడైతే ఈ 3 స్పెషాలిటీస్ ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయో అక్కడ ఐడెంటిఫై చేసి ఇచ్చారు. ఇవి కాకుండా ఇంకా కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, కొన్ని ఈ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రమ్మారమిగా మనకి ఒక 20-25 హాస్పిటల్స్ సంఖ్య కూడా ఉంది. అది కూడా త్వరలో ఒక సర్కులర్ లాగా ఇవ్వబోతున్నాం. సో ఇక్కడ ఈ 17+ హాస్పిటల్స్, ఈ 20 to 25+ హాస్పిటల్స్లో కూడా ఎక్కడ చేరినా కానీ ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ ఇచ్చేలా ఏర్పాటు జరుగుతున్నాయి. అండ్ ఒకవేళ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఒకవేళ ఆంఫోటెసిన్ డ్రగ్ లేకపోతే, లేదంటే పోసకోనజల్ డ్రగ్ లేకపోతే ఒకవేళ దాన్ని ఇప్పుడు మనం ఇప్పుడు ఆల్రెడీ కోవిడ్ ట్రీట్మెంట్లో ఏ విధంగా రెమిడిసివిర్, టోసిలిజిమాబ్ కూడా అవసరమైతే ఇస్తున్నాము, అదే మోడల్ కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఎందుకంటే పేషెంట్ రక్షణ లేదంటే మనకు అది ఇంపార్టెంట్ కాబట్టి ట్రీట్మెంట్. సో ఆ మోడల్ కూడా వర్కౌట్ చేసేసి గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఇచ్చే ప్రయత్నం కూడా చేయబోతాం. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ మనకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఆరోగ్యశ్రీ కింద ప్రస్తుతం ఇప్పుడు కరోనా ట్రీట్మెంట్కి సంబంధించి ఇస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రులపై కొరడా చూపిస్తున్నాము. ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ నామ్సెస్ ఖచ్చితంగా వాళ్ళు ఫాలో చేయాలి. ఇంకా బ్లాక్ ఫంగస్కి సంబంధించి చూసినట్టయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 17 హాస్పిటల్ గుర్తించడం జరిగింది. దీన్ని మరింతగా పెంచేందుకు కూడా ప్రభుత్వం త్వరలోనే జీవైపోతుంది. ఆసుపత్రుల్లోని ఆ ట్రీట్మెంట్ పరిస్థితి, ఇంకా మెడిసిన్ సంబంధించి బ్లాక్ ఫంగస్ సంబంధించి కొరత ఉంది, అది త్వరలోనే అధిగమిస్తామని చెప్పుకున్నారు. అయితే పూర్తి స్థాయిలోని ప్రజలకు పారదర్శకంగా ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందించేందుకు కూడా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ప్రజలు ఎవరు తమ జేబులో నుంచి రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇంకా ప్రైవేట్ ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తే పూర్తి స్థాయిలో మరింత చర్యలు తీసుకునేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నామనేది కూడా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ CEO మల్లికార్జున్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రంగాతో గాలిప్షన్ రాజనస్, అమరావతి నుంచి.